హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దయ్యాలతో దాగుడు మూతలు. అడవికి దగ్గరలో ఉన్న ఐలవరం అనే కుగ్రామంలో విహారి వాళ్ళది ఒకప్పుడు కలిగిన కుటుంబం. అయితే విహారి తండ్రి వ్యవసాయంలో కలిసి రాక వ్యాపారంలోకి దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయే నాటికి 1 ఎకరం పొలం మాత్రమే మిగిల్చాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించడంతో విహారిని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది. అవ్వ ఎంత పోరినా పొలం పనికి పోక విహారి గ్రామంలో ఉట్టినే తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి రాగలవన్న నమ్మకంతో విహారి అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది. ఆ సంగతి తెలియగానే విహారికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటి పక్కనే రామనాథం అనే ఒక చిన్న రైతు ఉన్నాడు. అతడి కూతురు విశాలి వీధిబడిలో విహారితో పాటు చదువుకున్నది. తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నాడు విహారి. ఒకనాడు విహారి రామనాథాన్ని చూడబోయి తాను విశాలిని పెళ్లాడదలిచినట్లు చెప్పాడు. ఆ మాటకు రామనాథం మొదట ఆశ్చర్యపోయి తర్వాత పట్టరాని కోపంతో, సోమరిపోతుకు పెళ్ళేమిటి? ముందు మీ నాన్న వదిలిపోయిన ఆ ఎకరం పొలం చేజారిపోకుండా చూసుకో, అదే 10,000 అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాడు. వంటగదిలో ఉన్న విశాలి ఇదంతా విన్నది. అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారికి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టలేదు. అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విషసర్పానికో క్రూరమృగానికో ఆహుతి అయిపోదామనుకుంటూ ఇల్లు వదిలి అడవి దారి పట్టాడు. చీకటిలో అతడు ఎంత దూరం నడిచినా క్రూరమృగాలు ఎదురుపడలేదు. కానీ పక్కనే ఉన్న గుబురు చెట్లలో నుంచి ఎవరో దాగుడు మూతలు ఆడుతున్నట్టు కేకలు వినిపించాయి. విహారి ఒక్క క్షణం భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుకు వెళ్ళి నిలబడ్డాడు. భీకరంగా ఉన్న తల్లి దయ్యం ఒకటి ఒక పిల్ల దయ్యం కళ్ళు మూసి దాగుడుమూత దండాకోర్ అంటూ అరిచింది. 3 పిల్ల దయ్యాలు దాక్కోవటానికి చెట్ల చాటుకు పరుగుదీశాయి. తల్లి దయ్యం మొహం మీద నుంచి చేతులు తీయగానే పిల్ల దయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్ల దయ్యాల కోసం బయలుదేరింది. అది చెట్ల చాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విహారి కంటపడగానే అమ్మోయ్ మనిషి అంటూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే దయ్యాలన్నీ పరుగు పరుగున వచ్చి విహారీని చుట్టుముట్టాయి. విహారికి ప్రాణభీతితో మూర్ఛ వచ్చినంత పనైంది. తల్లి దయ్యం విహారికేసి ఆశ్చర్యంగా చూసి పిల్ల దయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి, పిశాచాలు తిరిగే వేళ అడవి మధ్యకు రావటానికి నీకెంత ధైర్యం? సరే, ఎందుకు వచ్చావో నిజం చెబితే వదిలేస్తాను. అబద్ధాలు పలికావో నువ్వు పిల్ల దయ్యాలని గాడిదలా మోస్తూ బతికున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది అన్నది. ఆ మాటలతో విహారికి కొంత ధైర్యం కలిగింది. అతడు తన పేద స్థితిని గురించి దయ్యానికి ముందుగా చెప్పి తర్వాత విశాలిని పెళ్లాడతానంటే కాబోయే మామ రామనాథం చేసిన అవమానం వివరించి, నేను ధనవంతుణ్ణై ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా? విశాలి నా భార్య కానప్పుడు నేను బతికేందుకు ప్రాణాల మీద ఆశలు వదులుకొనే ఈ అడవికి వచ్చాను అన్నాడు. దయ్యము విహారికేసి కళ్ళు చికిలిస్తూ చూసి, ఓస్ ఇంతేనా? ఆ డబ్బేదో కాకితే కబురు పంపితే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొర్రలో నుంచి ఒక తోలు సంచి బయటకు తీసి గుప్పెళ్లతో బంగారు కాసులు దాని నిండుగా పోసి విహారికిస్తూ, నువ్వేదో కథ అల్లటంగాక నిజమే చెప్పావనుకుంటున్నాను. ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లని పెళ్లాడి హాయిగా బతుకు అన్నది. విహారి దయ్యానికి వంగి దండం పెట్టి సంచితో ఇంటి దారి పట్టాడు. అతడు గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. అతడు సరాసరి రామనాథం ఇంటికి వెళ్ళి డబ్బు సంచి అతడికి చూపుతూ, నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని నా సోమరితనాన్ని తెగ హేళన చేశావు. ఇదిగో సంచి నిండుగా బంగారు కాసులు తెచ్చాను. నీ కళ్ళు చెదిరిపోగలవు.
ఇప్పుడు విశాలిని నాకిచ్చి చేసేందుకు నీకెలాంటి అభ్యంతరమూ ఉండదనుకుంటాను అన్నాడు. రామనాథం ఆశ్చర్యపోతూ తోలు సంచి తీసుకొని మూత విప్పాడు. ఆ మరుక్షణం బుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటికి వచ్చింది. సంచి ఖాళీగా ఉన్నది. ఇందులో గాలి తప్ప మరే ఉన్నట్టు లేదు. చీచీ అంటూ రామనాథం సంచిని దూరంగా విసిరివేశాడు. విహారి నిర్ఘాంతపోతూ సంచిని చేతిలోకి తీసుకొని లోపలికి చూశాడు. అందులో బంగారు కాసులు లేవు. ఏమిటి మాయా, ఈ సంచి నిండా దయ్యం బంగారు కాసులు పోయటం ఈ కళ్ళతో నేను చూస్తేనే అంటూ విహారి ఏడ్పు మొహం పెట్టాడు. అబద్ధం చెప్పినా అతికినట్లుగా ఉండాలి. పద పద, అవతల నాకు బోలెడంత పని అంటూ రామనాథం మరొకసారి చీదరించుకున్నాడు. విశాలి తలుపు వారగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉన్నది. విహారి గట్టిగా తలగొక్కుని, దయ్యం అయితే మాత్రం మరీ ఇంత పచ్చి మోసమా? ఈ రాత్రే మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని నిలదీసి అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి విహారి అడవికి చేరేసరికి ఎప్పటిలా దయ్యాలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. అతడు కోపంగా తల్లి దయ్యం దగ్గరికి పోయి, నువ్వు పచ్చి మోసకారివి, బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఊది ఇస్తావా అన్నాడు. తల్లి దయ్యం వచ్చే నవ్వును ఆపుకుంటూ, నీకు దాగుడు మూతల ఆట తెలుసు గదా, ఎదురుగా ఉన్నవాళ్లు కళ్ళు మూసి తెరిచే లోపల మాయమైపోతారు. నేను నీతో దాగుడు మూతలాట ఆడాను. నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్యకు పాల్పడేందుకు ఈ అడవికి వచ్చావు. ఆ ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్తుత్తి బంగారం బహూకరించాను. చచ్చి సాధించేదేమీ ఉండదు, మాలా దయ్యం బతుకు తప్ప. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికి పోయి ఉన్న ఎకరం పొలానికి తోడుగా మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకు. భర్త ఏ సోమరిపోతో లేక దయ్యాలు భూతాలు నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటే భార్య గౌరవంగా చూసుకుంటుంది అన్నది. ఆ మాటలతో విహారికి తానింతకాలంగా గడిపిన జీవితం పట్ల ఏహ్యభావం కలిగింది. అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది. విహారి వెంటనే అక్కడ్నుంచి కదలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విశాలి, డబ్బు బిచ్చమాడటానికి ఇంత అర్ధరాత్రి దయ్యాల దగ్గరికి వెళ్ళావన్నమాట అన్నది. విహారి ఉలిక్కిపడి, అదంతా గతం, ఈనాటి నుంచి ఒళ్ళొంచి వ్యవసాయ పనుల్లో దిగబోతున్నాను అన్నాడు. విశాలి ఏదో అనబోయేటంతలో రామనాథం ఇంట్లో నుంచి బయటికి వస్తూ, ఈ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతుర్ని నీ మనవడికి చేసుకోమని మీ అవ్వ దగ్గరకు ఏనాడో వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు. ఆ మాటలకు విహారితో పాటు విశాలి కూడా పరమానందం చెందింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు వడ్డీ లేని అప్పు. ధర్మవరంలో ఉండే వడ్డీ వ్యాపారి చండీదాసు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు మోసినవాడు. అతడు అప్పు తీసుకునే వాళ్ళ నుంచి విపరీతమైన వడ్డీలు వసూలు చేస్తాడని, ఆ కారణం వల్ల చాలామంది చితికిపోయారని చెప్పుకునేవారు. ఒకసారి దేవయ్య అనే అతను చండీదాసు దగ్గరకు పోయి తన కుమార్తెకు పెళ్లి చేయబోతున్నానని చెప్పి 1000 రూపాయలు అప్పు అడిగాడు. దేవయ్య తన గ్రామస్తుడే గనక చండీదాసుకు అతనికున్న ఆస్తిపాస్తుల్ని గురించి తెలుసు. నీకు చిన్న పూరి గుడిసె తప్ప మరే ఆస్తి లేదు. తీసుకున్న 1000 రూపాయలు కాదు కదా, దాని వడ్డీ కూడా తీర్చలేవు. నీ గుడిసె విలువ 200కు మించదు. మళ్ళీ ఏనాడు అప్పు కోసం రాకు అన్నాడు చండీదాసు. అప్పు ఇవ్వకపోగా తన పేదరికాన్ని గురించి ఈసడిస్తూ మాట్లాడినందుకు దేవయ్య చండీదాసును మనసులోనే తిట్టుకుంటూ ఇంటికి బయలుదేరాడు. దారిలో అతడికి గ్రామాధికారి ఎదురయ్యాడు. దేవయ్య అతడికి జరిగిన సంగతి చెప్పాడు. గ్రామాధికారి సౌమ్యుడు. గ్రామంలో ఉన్న 10 మంది ఉన్నంతలో సుఖంగా బతకాలని కోరుకునేవాడు. ఆయన బాగా ఆలోచించి దేవయ్యకు ఒక ఉపాయం చెప్పి, దేవయ్య, నా ఈ ఉపాయం పారితే నలుగురికి మేలు తప్ప కీడంటూ ఎవరికీ జరగదు. చండీదాసుకు కూడా ఒక మంచి పాఠం నేర్పినట్లయితుంది అన్నాడు.
వారం తర్వాత దేవయ్య తన దగ్గరకు మరొకసారి రాగానే చండీదాసు అయిష్టంగా ముఖం పెట్టి ఏదో చెప్పబోయేటంతలో దేవయ్య అందుకొని, ఇది నా కూతురు పెళ్ళి, 1000 రూపాయల అప్పు సంగతి కాదు. రాజుగారి కొలువులో మంచి ఉద్యోగం ఉన్న తన స్నేహితుడికి 2000 లంచం ఇస్తే నా కొడుక్కు నెలకు 500 రూపాయల జీతం మీద అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని గ్రామాధికారి చెప్పాడు. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, 2000 సర్దుబాటు చేయండి అన్నాడు. చండీదాసు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే ఏదో ఆలోచన రాగా దేవయ్యను గట్టిగా చీదరించుకొని పంపేసి గ్రామాధికారిని చూడబోయాడు. అయ్యా, తమకు రాజుగారి కొలువులో పలుకుబడి గల స్నేహితుడున్నట్లు ఈ మధ్యనే తెలిసింది. నేను చేసే వడ్డీ వ్యాపారంలో అనేక లావాదేవీలు వస్తుంటాయి. రాజుగారి కొలువులో నా వాడంటూ ఒకడుండటం అవసరం. ఒక 2000 లంచం అనండి, పారితోషికం అనండి, ఇచ్చుకుంటాను. మా వాడికి అక్కడ ఉద్యోగం అయ్యేలా చూడగలరా అంటూ చండీదాసు 2000 రూపాయల మూట గ్రామాధికారి ముందు పెట్టాడు. గ్రామాధికారి హుందాగా తలాడించి, అలాగే ప్రయత్నిస్తాను, కానీ పని జరిగేది లేంది తెలిసేటందుకు 6 నెలలో సంవత్సరమో పట్టవచ్చు. అందుకు ఇష్టమేనా అన్నాడు. అంతా తమ దయ, సెలవు అని చండీదాసు వెళ్ళిపోయాడు. గ్రామాధికారి ఆ మర్నాడే దేవయ్యకు 1000 రూపాయలు ఇచ్చాడు. మిగిలిన 1000 రూపాయలు కాడెద్దులు కొనేటందుకు డబ్బు లేక అవస్థపడుతున్న ఒక రైతుకు తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చాడు. ఆ తర్వాత చండీదాసు రాజుగారి కొలువులో తన కొడుకు ఉద్యోగం మాట ఏమిటంటూ గ్రామాధికారి చుట్టూ అనేక మార్లు తిరిగాడు. ప్రతిసారి గ్రామాధికారి తన స్నేహితుడు గట్టిగా ప్రయత్నిస్తున్నాడని, పని జరిగే అవకాశం ఉన్నదని సర్ది చెబుతూ పంపిస్తూ ఉండేవాడు. ఇలా సంవత్సరం గడిచింది. గ్రామాధికారి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్న రైతు ఒకనాడు ఆయన ఇంటికి వచ్చి, తమరు ఆపదలో నన్ను ఆదుకున్నారు. మంచి తరుణంలో ఎడ్లను కొనుక్కోగలిగాను. వ్యవసాయం లాభసాటిగా సాగింది. తమరిచ్చిన 1000 రూపాయలు, దాని వడ్డీకి మరికొంత కలిపి 2000 ఇస్తున్నాను అని డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే గ్రామాధికారి చండీదాసును పిలిపించి తన స్నేహితుడి వల్ల పని కాలేదని, అందువల్ల ఇచ్చిన డబ్బు 2000 తిరిగి పుచ్చుకోమని చెప్పి డబ్బు ఇచ్చి పంపించేశాడు. ఇంత జరిగాక చండీదాసుకు గ్రామాధికారి మీద అనుమానం కలిగింది. అతడికి దారిలో దేవయ్య ఎదురయ్యాడు. చండీదాసు దేవయ్యకు గ్రామాధికారి చేసిన పని గురించి చెప్పి, ఇంతకాలం ఏదో పెద్ద మనిషి అని అనుకుంటున్నాను. సంవత్సర కాలం నా 2000 రూపాయలు వడ్డీకి తిప్పి లాభం సంపాదించి ఉంటాడు అన్నాడు. దేవయ్య చిన్నగా నవ్వి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు పిరికి యువరాజు. చాలా కాలం కిందట పర్షియాలో ఒక యువరాజు ఉండేవాడు. అతడు అన్ని విధాలా యోగ్యుడే, కానీ చంద్రుడికి కళంకం ఉన్నట్లు అతనికి పిరికితనం ఒకటి ఉండేది. యువరాజుకు 20 ఏళ్లు నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు. యువరాజుకు పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే, సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి. యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు. పిరికివాడైన యువరాజుకు సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి. అందుచేత అతను రేపు పట్టాభిషేకమనగా తన గుర్రం ఎక్కి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి వెళ్ళిపోయాడు. యువరాజు 3 రోజులు ప్రయాణం చేసి ఇంకో దేశం చేరుకున్నాడు. ఆ దేశం అడవులతో, వనాలతో, నదులతో చాలా అందంగా ఉంది. ఒకచోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది. సమీపంలోనే ఒక కాపరి కుర్రవాడు కూర్చొని పిల్లన గ్రోవి మీద హాయిగా పాడుతున్నాడు. యువరాజు ఆ కుర్రవాణ్ణి పలకరించాడు. కుర్రాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకుపోయాడు. ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి, తమరు ఎవరు, ఏ ఊరు, ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు. అయ్యా,
నేనొక యువరాజును, నా పేరు చెప్పను. పరిస్థితులు అనుకూలించక నేను దేశభ్రష్టుణ్ణి అయ్యాను. ఇప్పుడు నాకొక చోటంటూ ఏదీ లేదు అన్నాడు యువరాజు విచారంగా. అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి. తమకే లోటు రాకుండా చూస్తాను. ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అన్నాడు రైతు. యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు. అతను రోజూ గొర్రెల కాపరి కుర్రవాడి వెంట ఏ అడవికో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు. ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కోనకు వెళ్ళాడు. అక్కడికి ఇంకా చాలామంది గొర్రెల కాపర్లు వచ్చారు. ఈ సమయంలో దూరం నుంచి సింహం సింహం అని కేక వినిపించింది. గొర్రెల కాపర్లందరూ చేతికందిన రాళ్ళు కర్రలు తీసుకొని కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తసాగారు. పోయి సింహాన్ని చంపుదాన్రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కుర్రాడు. కానీ సింహం మాట వింటూనే యువరాజు కొయ్యబారిపోయాడు. అతని నోట మాట రాలేదు. కుర్రాడు క్షణంసేపు చూసి సింహాన్ని వేటాడటానికి తాను కూడా వెళ్ళాడు. తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోవటానికి చెట్టెక్కి ఆకుల గుబురు మధ్య దాక్కున్నాడు. కొంతసేపటికి గొర్రెల కాపర్లు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగి వచ్చారు. వారు చంపిన సింహం వారి వెంట ఉన్నది. ఇది చూసిన యువరాజుకు సిగ్గు వేసింది. గొర్రెల కాపరి కుర్రాడుకున్న ధైర్యం కూడా తనకు లేదు. చచ్చిన సింహాన్ని చూస్తేనే అతనికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. గొర్రెల మందలు వెళ్ళిపోయాక యువరాజు చెట్టు దిగి వచ్చి రైతుకు కనబడటానికి ముఖం చెల్లక మరొక మార్గం పట్టుకొని పోసాగాడు. మరి 3 రోజులు ప్రయాణించినాక యువరాజు ఎడారి చేరుకున్నాడు. అక్కడ అతనికొక సైనికుల శిబిరము, దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి. ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలిచ్చి ఆదరించాడు. ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు, కానీ రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకానొక యువరాజునని చెప్పాడు. తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడిగా ఉండండి. ఏ లోటు లేకుండా చూస్తాము. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి. యువరాజు అందుకు సమ్మతించాడు. అతనికి ఇక్కడ జీవితం కూడా బాగానే ఉంది. కానీ ఒక రోజున సైనికులందరూ గుర్రాలెక్కి బయలుదేరుతూ యువరాజుని కూడా రమ్మన్నారు. మీరంతా ఎక్కడికి పోతున్నారు అన్నాడు యువరాజు. సమీపంలో ఉన్న కొండలలో సింహాలున్నాయి. వాటిని వేటాడటానికి పోతున్నాం. చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి. దానికి వేట సరి అయిన విరుగుడు అన్నారు సైనికులు సంతోషంగా. యువరాజుకు వెళ్ళక తప్పింది కాదు. ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసులుగా కనిపించారు. సైనికులు కొండలలో ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరం ప్రవేశించాడు. అతను దేశభ్రష్టుడైన యువరాజని చారుల వల్ల విని ఆ దేశపు రాజు అతనిని తన ఇంటికి ఆహ్వానించి సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపాడు. మంచి రోజులు వచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు. ఈ రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె అందగత్తె, తెలివిగలది. దేశభ్రష్టుడైన యువరాజుకు ఏ విచారమూ కలగకుండా ఉండగలందులకై ఆమె అతని వెంట ఉంటూ కబుర్లు చెప్పసాగింది. యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలుపల భయంకరమైన చప్పుడు వినిపించింది. దడదడా కొట్టుకునే గుండెతో యువరాజు ఆ చప్పుడేమిటి అని అడిగాడు. మరేమీ లేదు, నా నల్లబంటు ఆవలింత అన్నది రాజకుమార్తె. నల్లబంటు అంటే రాజకుమార్తె నౌకరైన నీగ్రోవాడు కాబోలనుకున్నాడు యువరాజు. మనుష్యమాత్రుడు ఆవలిస్తూ అంత భయంకరమైన చప్పుడు చేయటము, బంటు అలా ఆవలిస్తుంటే రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవటము యువరాజుకు ఆశ్చర్యంగానే తోచింది. మరి కాసేపు సంభాషించుకున్న తర్వాత నిద్రపోయే వేళ అయింది, వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె తలుపు తెరిచింది. మరుక్షణం యువరాజు గుండె ఆగినట్లయింది.
అక్కడ పెద్ద నల్ల సింహం కూర్చొని ఉంది. సింహం సింహం అని ఎలుగెత్తి అరిచాడు యువరాజు. భయపడకండి, భయపడితే అరణ్య మృగాలు మీద పడతాయని ఎరగరా? ఇది నా పెంపుడు సింహం, ఏమీ చేయదు. నేనే స్వయంగా మచ్చిక చేశాను. ఎప్పుడూ నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చెయ్యి వేసి నిమిరింది. యువరాజు కొంచెం స్థిమితపడ్డాడు. తర్వాత రాజకుమార్తె నల్లసింహాన్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు. తాను బాధపడుతున్నది భయం వల్లనే తప్ప సింహం వల్ల కాదని అతను తెలుసుకున్నాడు. గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు. సైనికులు సింహాలను వేటాడారు. రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసింది. వాళ్లకు భయం బాధ లేదు. తనకున్నది అంతే తేడా. భయం లేనివాణ్ణి సింహాలు కావు కదా, మరేదీ కూడా ఏమీ చేయలేదు. ఈ సంగతి తెలుసుకున్నవాడై యువరాజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి ఎవ్వరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. మంత్రులు, రాజబంధువులు సంతోషించారు. నేను సింహంతో పోరాడతాను, ఏర్పాట్లు చేయండి అన్నాడు యువరాజు. మర్నాడే సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటైంది. యువరాజు బల్లెంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అక్కడకు సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటకు వదిలారు. బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టును అరుస్తూ ముందుకు దూకింది. యువరాజు కదల్లేదు, మెదలలేదు. సింహం అతడి చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చొని అతని చేతిని నాకింది. అది పెంపుడు సింహం. ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచారు. అతడి ధైర్య సాహసాలు రుజువయ్యాయి. వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి. రైతుకు, గొర్రెల కాపరి కుర్రవాడికి, ఎడారిలో సేనాపతికి, సైనికులకు, రాజుకు, ఆయన కుమార్తెకు కూడా పిలుపు అందింది. వారంతా వచ్చారు. పట్టాభిషక్తుడికి అందరూ కట్నాలు చదివించేటప్పుడు రాజుగారు, నేను వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు, నా కుమార్తెను తెచ్చాను, ఆమెను స్వీకరించు అన్నాడు. యువరాజు రాజకుమార్తెను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.